జీఎస్టీ విధానంలో కేంద్రం ప్రతిపాదించిన నూతన సంస్కరణలను స్వాగతిస్తూ ఏపీ అసెంబ్లీ కీలక తీర్మానం చేసింది. ఈ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక గేమ్ చేంజర్గా నిలుస్తాయని అభివర్ణించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలకు దసరా, దీపావళి పండుగలను ముందుగానే తీసుకొచ్చిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఖర్చు తగ్గే పరిస్థితి వస్తుంది. ట్రాక్టర్ల పైన, డ్రిప్ ఇరిగేషన్ పైన 5% తీసుకొచ్చారు. ఇంకో పక్కన రైతుల ఆదాయం పెరగడానికి సీడు, ఫెర్టిలైజర్స్ ఇవన్నీ 18 నుంచి 5% చేశారు. కొంచెం రైతులకు కూడా వెసులుబాటే కాకుండా గిట్టుబాటు అయ్యే పరిస్థితి తీసుకురావాలని ప్రయత్నం చేశారు. ఇక్కడ మీరు చూశారు, దిశ హెల్త్ పైన, ఎడ్యుకేషన్ పైన, ఫుడ్ పైన గణనీయమైనటువంటి ఇంపాక్ట్ వస్తుంది. ఎక్కడైతే నో ట్యాక్స్ ఆన్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవి పెట్టారో దీనివల్ల హెల్త్ పైన ఇంపాక్ట్ వస్తుంది. ఎడ్యుకేషన్ పైన నోట్బుక్స్, పెన్సిల్స్ ఇవన్నీ కూడా తగ్గించారు కాబట్టి చాలా ఇంపాక్ట్ వస్తుంది. ఎసెన్షియల్ ఫుడ్ పైన చాలా డ్రాస్టిక్గా తగ్గించారు కాబట్టి కామన్ మ్యాన్కి ఫుడ్ ఐటమ్స్ అన్ని అందుబాటులోకి వచ్చే పరిస్థితి వస్తుంది. నెక్స్ట్, దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ది సిస్టమ్. మీరు చూస్తే అందుకే నేను చెప్పింది, సంపద సృష్టిస్తేనే ఆదాయం వస్తుంది, ఆదాయం వస్తేనే డీబీటీ చేస్తాం. నేనేదో బటన్ నొక్కుతానంటే బటన్ నొక్కితే అక్కడ నీళ్లు ఉండాలి కదా, బటన్ పై నుంచి ట్యాప్లో నుంచి నీళ్లు రావడానికి. ఇక్కడ 2.7 crore హౌసెస్ బిల్డ్ చేశారు. గరీబ్ కళ్యాణ్ కింద 25 కోట్లు అబవ్ పావర్టీకి తీసుకొచ్చారు. ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ 80 కోట్ల మందికి సప్లై చేస్తున్నారు.